హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రాష్ట్రంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అత్యంత చెత్త నీచ రాజకీయాలు చేస్తున్నాడు. ఆ చెత్త నీచ రాజకీయాలు ఏంటో మనం మాట్లాడుకునే ముందల నేను వ్యూవర్స్‌ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. ఇప్పుడు మ్యాటర్‌లోకెళ్తే ఈయన చేస్తున్న చెత్త రాజకీయాలు ఒకటి కాదు, చాలా ఘటనలున్నాయి. అండ్ ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ గవర్నమెంట్ రాగానే ప్రపంచ బ్యాంకులని అప్రోచ్ అయింది అప్పు కోసం. అయ్యొద్దని దొంగ లేఖలు, దొంగ ఈమెయిల్స్ అన్నీ పెట్టారు. అదన్నీ మనందరికి తెలిసిందే. గూగుల్ గురించి ఆ గూగుల్ డేటా సెంటర్ మీద వీళ్ళు అదొక గోడౌన్ అని, చెత్తని, తోలుగుడ్డని ఎంత చెయ్యాలో అంత చేసేసిందనమాట. దాని మీద మినిమం అవగాహన లేకుండా చేసేసి వాళ్ళకి మెయిల్స్ పెట్టేయటం, రానియకుండా అన్నీ చేశారు. సరే, ఎట్లా అట్లా కష్టపడి తెచ్చారు. అదొకటి. ఇంకా మళ్ళీ రూపాయికి భూములు ఇచ్చారని టీసీఎస్కి, సిటీఎస్కి గోల చేశారు. కోర్టులకు వెళ్ళారు, కేసులు పెట్టారు. ఏమైంది? కోర్టులు కూడా మొట్టిగా వేసి నీకు వచ్చిన ఇబ్బంది ఏందయ్యా, వాళ్ళు అభివృద్ధి చేస్తామంటున్నారు, ఇన్ఫ్రా క్రియేట్ చేస్తున్నామంటున్నారు, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు అన్నట్లు మొట్టికాయలు వేసి పంపించింది. ఇంకేంటిది? డిఎస్సి నోటిఫికేషన్. వీళ్ళు 2019-24 మధ్యలో వీళ్ళు చేసిన డిఎస్సి నోటిఫికేషన్లు ఏంటో మనలో ఉండే ఒక మామూలు డిఎస్సి వాళ్ళని అడిగితే చెప్తారు. వీళ్ళు వేసినవి అంతా, వీళ్ళు చించినవి అంతా, పీకింది ఏం లేదు వీళ్ళు. కాకపోతే వాళ్ళు వేయంగానే మేము ఇంత చేసాం అంత చేసామని ఫేక్ పోస్టులతో వచ్చుకొచ్చారు. ఎప్పటి నుంచో 1999 నుంచి లేదు ఓడబోకినట్టు. అది ఏమిలే. దాని మీద కేసులు వేసినారు ఆపేయాలని. సరే, అది కూడా అన్ని అడ్డంకులు తొలగిపోయినాయి, అయిపోయింది. మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్స్ది వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళు ఇంత చేసినారని మొన్న వీళ్ళ అధికార ప్రతినిధులు ఎవరికో పుట్టిన బిడ్డ మాకే పుట్టిందని నిస్సిగ్గుగా, దరిద్రంగా, చండాలంగా దిగజారిపోయి మాట్లాడుతున్నారు. ఆడ వీళ్ళు చేసింది ఏం లేదు. ఆ పోలీస్ కానిస్టేబుల్ని పోయి అడిగితే తెలుస్తుంది ఎవరు ఏం చేశారు మీకు ఈరోజు ఉద్యోగాలు రావడానికి అని. అది కాకుండా ఇప్పుడు రాహేజ్ ఇన్ఫ్రా అది వచ్చిందనమాట. దాని మీద కూడా కేసులు, దాని మీద కూడా దొంగ ఈమెయిల్స్, దాని మీద కూడా చెత్త రాజకీయాలు. అసలు ఏం చేయాలనుకుంటున్నారా మీరు? రాష్ట్రాన్ని మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ జెండా రంగులు, మీ పార్టీ రంగులు అన్నీ వేయించుకోవడానికి సరిపోయింది. మళ్ళీ కోట్లతో తిట్టించుకొని వాటిని తీసేయడానికి 3,000 కోట్ల దాకా నాశనం చేశారు. ఇంకా అవి కాకుండా ఇంకెందుకులే చెప్పుకుంటే ఆ చెత్త గురించి అంతా మీరు ఆ పథకాలు ఇచ్చినారు, ఇవ్వలేదండి నేను అన్నట్లా. వాటిల్లో అకౌంటబిలిటీ, క్రెడిబిలిటీ ఎవరికి లేదు మీకు. అందుకే 11 వచ్చినాయి. అది ఏదో ఓట్ల కోసం డబ్బులు చిల్లర వేసినట్టు వేసినారనమాట జనాలకి. అది మీరు ఎందుకు వేసినారు జనాలు అర్థం చేసుకున్నారు. 11 ఇచ్చినారు. దానికి పోతే మీరు చేసిన అభివృద్ధి శూన్యం. ఏదో ఆ 17 మెడికల్ కాలేజీలు తెచ్చినామంటారు. వాటిల్లో మేము అన్నీ పూర్తి చేసినామంటారు. మీ గుండెలు మీరు చేసుకొని చెప్పండి, మీరు ఎన్ని పూర్తి చేసినారు? దాని గురించి ఒక నానా యాగి. తప్పుంటే మీరు ఎప్పుడైనా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా పోరాటాలు చేయండి, ఉద్యమాలు చేయండి. జనాలు కలుస్తారు, మాలాంటి వాళ్ళని కలుస్తాం, అందరం కలిసి వస్తాం. అదంతా చేయరు మీరు. చెత్త రాజకీయాలు, నీచ రాజకీయాలు, ఫేక్ రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఇంకా అంతకంతగా దిగజారిపోతుంటారు. మీ పరిస్థితి చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డి భస్మాసురుడు వరము కోరుకొని శివుని నెత్తి మీద చేయి పెట్టబోయి తన నెత్తి మీద తనే చేయి పెట్టుకొని నాశనం అయ్యేది చూసావా? అట్లే ఉంది. మీరు ఇట్లా చేస్తున్నంతకాలం ఇంతే అవుతుంది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, 11 రోడ్లు 22, 11 మూడు 33 అవుతాయేమో నెక్స్ట్ ఎలక్షన్కి. అంతేగాని మీరు ఇట్లాంటి చెత్త, నీచ, దారుణమైన, దరిద్రమైన రాజకీయాలు చేస్తున్నంత కాలం మీరు అధికారం రావటం కల్లా, జనాలు మిమ్మల్ని నమ్మటం కల్లా. ఓకే, థ్యాంక్ యూ.